శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వవిఘ్నోపశాంతయే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. అజ్ఞానతిమిరాంతస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీగురుభ్యో నమః. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చ మే. అత్రిపుత్రో మహాతేజ దత్తాత్రేయో మహామునిః తస్య స్మరణమాత్రేణ సర్వపాపైః ప్రముచ్యతే. మాలాం కమండలుం చైవ డమరుం చ త్రిశూలకం శంఖం చక్రం దధానం తం దత్తాత్రేయం నమామ్యహం. దత్తప్రభువులు తాము చెప్పినట్టుగానే ఆ ఆలయంలో కొలువై ఉన్నట్లు ఎన్నో నిదర్శనాలు కనిపించాయి. దానితో ఇతర ప్రదేశాల నుండి వచ్చే భక్తుల సంఖ్య కూడా నానాటికి పెరగసాగింది. దీనితో అంతకు ముందు కంటే ఆ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. ఆలయంలో భక్తులు సమర్పించిన నైవేద్యాలను ఒక పక్కగా ఉంచి తిరిగి వారికే భగవత్ ప్రసాదంగా ఇచ్చేవారు. దత్తుల జన్మదినోత్సవ సందర్భాలలో ఆలయ ప్రాంగణంలో దాదాపు 10,000 మంది భోజనాలు చేసేవారు. ఈ సమయంలోనే చేతబడి వల్ల బాధలు పొందుతున్న వారు స్వామిని కలిసి సంప్రదించి వారు చెప్పిన పద్ధతులను అనుసరించి పూజలు చేసి బాధా విముక్తులు అయ్యేవారు. నరసోబావాడిలోని దత్త ఆలయానికి ఈ ఆలయం ఒక అనుబంధ ఆలయం వలనే స్వామి ఎప్పుడూ భావించటం వల్ల ఎప్పుడైనా ఆలయ ఖర్చుల కంటే ఎక్కువ ధనం వస్తే దాన్ని వెంటనే నరసోబావాడికి పంపించేవారు. మిగిలిన దానిలో 4వ వంతు మాత్రమే వీరి కుటుంబం వారికి ఇచ్చేవారు. స్వామి మాత్రం ఆలయంలోనే వండుకొని తినేవారు. ఆలయ ప్రాంగణంలో 2 ఆవులు 10 కుక్కలు ఉండేవట. ఆలయ సింహద్వారం పక్కన ఔదుంబర చెట్టును పెంచారు. దాని చుట్టూ అరుగు కట్టి దానిపైన దత్తపాదుకలు ప్రతిష్ఠించారు. వాటికి నిత్య పూజ, అర్చనలు, ఆరతలు జరిపేవారు. ఎక్కడైనా ఎప్పుడైనా చిన్న లోపం వస్తే దత్తప్రభువులు సహించేవారు కాదట. ఎవరి వల్ల ఆ లోపం జరిగిందో వాళ్లకు చిన్నిపాటి శిక్ష ఏదో జరిగేది. దీనివల్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధాభక్తులతో వాళ్లకు కేటాయించిన పనులను శ్రద్ధగా చేసేవారు. వీటి అన్నింటి వల్ల ప్రజలు వీరిని ఎంతో గౌరవంతో బువాజీ అని పిలవటం మొదలుపెట్టారు. ఇక నుండి మనము అలానే పిలుద్దాం. వీరి నిస్వార్థ సేవాభావం వల్ల ఆధ్యాత్మికత, ఆచారనిష్ట, యోగాభ్యాసము, క్రమశిక్షణ వీటన్నిటి వల్ల నానాటికి ప్రజలలో వీరిపై గౌరవభావం పెరుగుతూనే ఉంది. ఎప్పుడు భోజనానికి ఉపక్రమించినా మొదటగా వైశ్వదేవుడికి అర్పణ చేసి తరువాత ఆవులకు, అతిథులకు పెట్టి తాను తినేవారు. పొద్దున పూట కొంతమంది వాళ్ల బాధలను చెప్పుకొని ఏవో పరిహారం అడిగేవారు. మధ్యాహ్నం పూట వీరు పురాణాలలో నుండి, రామాయణ, భారత, భాగవతాలలో నుండి ఉపాఖ్యానాలు, దత్తులవారి వైభవం మొదలైన ధార్మిక విషయాలపై ప్రవచనాలు చెప్పేవారు. సాయంత్రం ఆలయంలో పూజలు, హారతులు అయ్యాక ధార్మిక గ్రంథాలు చదువుకోవటమో వ్రాయటమో చేసేవారు. ఇంతవరకు భార్యతో వీరికి ఎటువంటి సంపర్కమూ లేదు. ఇదే సమయంలో దత్తులు గురుచరిత్రను సంస్కృతంలో వ్రాయమని నిర్దేశించారు. వెంటనే మొదలుపెట్టి ద్విసాహస్రి గురుచరిత్ర 2000 శ్లోకాలతో గురుచరిత్రను సంస్కృతంలో 12 రోజులలో లిఖించారు. ఇది విన్న వాళ్ల స్నేహితులు, బంధువులు అందరూ ఒక్కరోజు కూడా మన్గావ్ వదిలి ఎక్కడికి వెళ్ళింది లేదు, ఏమీ లేదు, ఎలా దీన్ని వ్రాయగలిగావు అంటూ ఆశ్చర్యపోయారు. మధ్యాహ్నం హారతి ఇస్తున్న సమయంలో బువాజీ మనసులో ఒక కవిత పూర్తిగా మెదిలింది. ఆ తర్వాత దానిని మననం చేసుకుంటూ వ్రాస్తే ఆ ఆరతీ పాటలో వేదాంత తత్వానికి ప్రాతిపదిక అయిన 4 మహావాక్యాల అర్థం నిండి ఉంది అని తెలిసిందట. ఆ స్ఫూర్తి, ఆ స్ఫురణ దత్తుడు ఇచ్చినదే కదా. బువాజీ రోజు యోగా చేసేవారు. యోగా అంటే భగవంతునితో కలయిక. ఆసనాలు, ముద్రలు మొదలైన వాటితో ప్రారంభమై మెల్లగా శ్వాస, ప్రాణవాయువు, చివరకు మనసును కూడా నియంత్రించి పరమాత్మతో అనుసంధానం చేయటమే నిజమైన యోగం. ఈ యోగాభ్యాసం చేయడానికి బువాజీ ప్రతిరోజు మన్గావ్ దగ్గరలో ఉన్న ఒక గుహకి వెళ్లేవారు. తరువాత వీరిని యోగాభ్యాసం ఆలయంలోనే చేయమని దత్తులు చెప్పడంతో
ఆలయంలోనే కొనసాగించారు. ఒకసారి యోగాభ్యాసంలో జరిగిన తప్పిదం వల్ల బువాజీకి ఆగకుండా వెక్కిళ్లు రావటం మొదలయింది. ఎంతకూ ఆగకపోవటంతో దత్తాత్రేయ స్వామి కపాషి అనే గ్రామంలోని ఒక రెవెన్యూ అధికారి వద్దకు వెళ్లమని సూచించారు. బువాజీ అతన్ని కలవగానే ఆ అధికారి యోగశాస్త్రం విషయం తనకు ఏమీ తెలియదని స్పష్టంగా చెప్పారు. ఆ రోజులలో యోగశాస్త్రం లేదా ఇతర సంప్రదాయ భారతీయ శాస్త్రాలలోని విషయాలను అందరికీ వెల్లడించేవారు కాదు. సంప్రదాయబద్ధమైన ఈ పారంపరిక జ్ఞానం మానవజాతి శ్రేయస్సు కోసమే రక్షింపబడుతుంది. ఈ జ్ఞానం అనర్హులైన వ్యక్తుల చేతుల్లోకి వెళ్లి సమాజానికి ఏ విధమైన హాని కలగకుండా చూడటమే ఈ గోప్యత ప్రధాన ఉద్దేశం. అయితే బువాజీ తేలికగా వదిలేసే వ్యక్తి కాదు. దత్తాత్రేయుల ఆదేశాల ప్రకారమే ఆ రెవెన్యూ అధికారి వద్దకు తాను వచ్చాను అని, తనకు అవసరమైన నివారణోపాయాలను చెప్పకపోతే వెళ్ళను అని చెప్పారు. చివరికి స్వయంగా ఆ దత్తాత్రేయులే సంకేతం ఇవ్వటంతో ఆ యోగి బువాజీకి వెక్కిళ్లు ఎందుకు వస్తున్నాయో కారణము, పరిష్కారము చెప్పడమే కాకుండా కబీర్దాసు ధర్మదాసుల మధ్య జరిగిన సంభాషణలను పొందుపరిచిన అనురాగ్ సాగర్ అనే ప్రాచీన తాళపత్ర గ్రంథాన్ని కూడా వీరికి ఇచ్చారు. ఆ పుస్తకం బువాజీకి యోగశాస్త్రంలో మరింత పురోగతి సాధించడానికి చాలా ఉపయోగపడింది. కుండీ మండిత దోర్దండో దండీ దండిత ధీజడః ముండీ ముండిత పాఖండశ్చండీడివ బభౌ మృడః. ఆయా సమయాలలో భగవంతుడు నిర్దేశిస్తున్న మార్గంలో నడుస్తూ బువాజీ స్వల్పకాలంలోనే ఆధ్యాత్మికంగా అత్యున్నత ప్రగతి సాధించారు. మానవాతీతమైన శక్తులు సిద్ధులు వీరి కైవశమయ్యాయి. దానితో మనుష్యులను చూడగానే వారి తత్వము సమస్యలు తెలిసిపోయేవి. వాటికి అనుగుణంగా పరిష్కార మార్గాలు సూచించేవారు. అవి చక్కగా పనిచేసేవి. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఇకపై ఇలాంటివి చేయవద్దు అని దత్తులు నిషేధించడంతో అవి ఆపేశారు. అటు తరువాత ఆ శక్తులను తమ జీవితంలో చాలా చాలా అరుదుగా ఉపయోగించాను అని స్వామియే తెలిపారు. బువాజీ కీర్తి పెరగటంతో పాటు వారి మీద అసూయతో ఉన్న శత్రువుల సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. దత్త దేవాలయం ప్రసిద్ధి పొందగానే దానికి పోటీగా కొందరు వేరే దత్త దేవాలయాలు నిర్మించారు. కానీ ప్రజలు ఎవ్వరూ ఆ ఆలయాలకు వెళ్ళకపోవటంతో అవి ప్రసిద్ధి చెందకపోగా ఆ ఆలయ నిర్మాతలకు ఏవో కుటుంబపరంగానో ఆర్థిక సమస్యలు ఉత్పన్నమై చివరకు వాటిని మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది వారికి. ఇంతేకాకుండా చాతబడితో బాధపడుతున్న వారిని బువాజీ స్వస్థులను చేయటం వల్ల చాతబడి చేసే తంత్రగాళ్లకు ఈయన మీద కక్ష పెరిగింది. అందులో ఒక వ్యక్తి బువాజీపైనే చాతబడి చేశారు. అది వీరు ఆ వ్యక్తిపైనే తిప్పికొట్టవచ్చు. అలా చేస్తే ఒక్కొక్కసారి ఆ వ్యక్తి ప్రాణాలకే ముప్పు. అందుకే ఎవరూ ఏమిటి అని తెలిసినా ఆ వ్యక్తిని ఏమీ చేయలేదు. చాతబడి పరిణామాలను అనుభవించడానికి సిద్ధపడ్డారు. కానీ నేరస్థుడికి ఎటువంటి హాని కలిగించలేదు. అహింస పట్ల వారి నిబద్ధత, తోటి మానవుల పట్ల వారి ఆర్ద్రత అలాంటివి. ఫలితంగా దీర్ఘకాలిక విరేచనాలతో జీవితమంతా బాధపడ్డారు. వైవాహిక జీవితాన్ని నిర్లక్ష్యం చేయవద్దని, గృహస్థు ధర్మం నిర్వర్తించమని దత్తులు ఆదేశించడంతో వీరి వైవాహిక జీవితం ప్రారంభమైంది. ఆలయం వెనుక భాగంలో ఉన్న చిన్ని గదిలో వీరి కుటుంబ జీవనం మొదలైంది. అయితే బువాజీ మధ్యాహ్న భోజనం ఆలయంలోనే చేసేవారు. అందువల్ల అన్నపూర్ణ ఇంటికి వెళ్లి అక్కడి పనులన్నీ చక్కబెట్టుకుని రాత్రి వేళకు ఆలయానికి తిరిగి వస్తూ ఉండేది. ఒకసారి ఆవిడ వచ్చిన సమయానికి బువాజీ ఇంకా గుడిలోనే ఏదో చదువుకుంటూ కనిపించారు. ఎందుకు అంతరాయం కలిగించటం అని ఆవిడ అక్కడే అరుగు మీద కూర్చొని ధ్యానం చేయటం మొదలుపెట్టింది. చాలా సమయం గడిచాక బువాజీ బయటికి వచ్చారు. సంపూర్ణ ధ్యానావస్థలో ఉన్న అన్నపూర్ణను చూశారు. పిలిచినా కుదిపినా ఏం చేసినా అన్నపూర్ణ బాహ్యస్థితికి రాలేదు. దానితో బువాజీ కొన్ని యోగ ప్రక్రియలను ఉపయోగించి ఆమెను మేల్కొల్పారు. ఆమె కళ్ళు తెరిచి, అయ్యో, నన్ను ఎందుకు నిద్రలేపారు? నేను ఎంతటి పరమానంద స్థితిని అనుభవిస్తున్నానో కదా అంటూ బాధ వ్యక్తం చేసింది. యోగాధ్యయనము,
యోగాభ్యాసము ఏమీ లేకుండానే భక్తుణ్ణి అత్యున్నత స్థితికి చేర్చగల భగవంతుని దయను ఒకవైపు, బువాజీతో అనుబంధం వల్ల ఏర్పడిన సత్సాంగత్య ఫలితాన్ని మరొక వైపు చూపగలిగిన ఉదాహరణ ఇంతకు మించి ఉండదు కదా. అన్నపూర్ణ గర్భవతి అయింది. దురదృష్టవశాత్తు బువాజీ తల్లి ఈ విషయానికి సంతోషించకపోగా తీవ్ర కోపంతో కోడలిని బాధించటం, సాధించటం మొదలుపెట్టింది. పాపం బువాజీకి ఈ విషయం బాధ కలిగించినా ఏమీ మాట్లాడలేకపోయేవారు. ఇలా కర్తవ్యాకర్తవ్యాలు తెలియని స్థితిలో ఉండగా ఒకనాడు పొద్దుటి పూజ, అర్చన, ఆరతులు అవి అయ్యాక దత్తప్రభువులు ఈరోజు మనం మనగా వదిలి వెళ్ళిపోవాలి అని చెప్పారు. అయితే ఇంకా 7 సంవత్సరాలు అవలేదు కదా అని బువాజీ అడుగగా, చాంద్రమాన పంచాంగ గణనం ప్రకారం అయిపోయింది. నా విగ్రహాన్ని నీ భార్యను తీసుకొని బయల్దేరు అని చెప్పారు. బయలుదేరుతున్నప్పుడు తనను కూడా వెంట తీసుకువెళ్ళమని కాగల్ విగ్రహం పట్టుబట్టింది. ప్రయాణంలో ఉన్నప్పుడు భగవంతునికి అన్ని సేవలను అందించటం తమ వల్ల కాదు అని, అందువల్ల వద్దు అని మన స్వామివారు చెప్పారు. దానికి దత్తభగవంతుడు తాము కేవలం నీరు, భస్మంతో సంతృప్తి చెందుతాను అని తీసుకెళ్లమని చెప్పారు.